నమస్కారం. జ్యోతిర్వేదం వారఫలం కార్యక్రమానికి స్వాగతం. ఈ వారం అనగా ఏప్రిల్ 5వ తారీఖు నుంచి ఏప్రిల్ 11వ తారీఖు వరకు ఈ వృశ్చిక రాశి వారికి ఏ విధమైనటువంటి యొక్క ఫలితములు ఉంటాయో తెలుసుకుందాం. ముఖ్యంగా వీరి యొక్క గ్రహస్థితిని కనుక పరిశీలిస్తే వృశ్చిక రాశి నుండి 4వ రాశిలో బుధ రాహుల యొక్క సంచారం జరుగుతున్నది. 5వ రాశి నందు కుజ శని రవుల యొక్క సంచారం జరుగుతున్నది. 6వ రాశి నందు శుక్ర సంచారం జరుగుతున్నది. 8వ రాశి నందు గురు సంచారము, అదేవిధంగా 10వ రాశి నందు కేతువు యొక్క సంచారం జరుగుతూ ఉన్నది. ముఖ్యంగా వీరు చూస్తే చతుర్థములో ఉన్నటువంటి యొక్క గురు సంచారం అనేటువంటిది శుభయోగాన్ని కలుగజేసేటువంటి యొక్క గ్రహంగా కనిపిస్తూ ఉన్నది. ఈ యొక్క బుధుడు వలన ఈయన మాతృ సౌఖ్యం చ సంతోష, తల్లి యొక్క సౌఖ్యాన్ని కలగజేస్తాడు. తల్లి ద్వారా సకల కార్యములు కూడా నెరవేరుతాయి. ఏదైనా సరే పనిని తలపెడితే ముందుగా మీ యొక్క తల్లిగారికి, మీ అమ్మగారికి చెప్పి దానిని ప్రారంభించండి, దానిలో విజయం కలుగుతుంది. అదేవిధంగా ధనధాన్య వివర్ధంచ, ధనము ధాన్యం ఇత్యాది ఐశ్వర్యాలన్నీ కూడాను పెరుగుతూ ఉంటాయి. బుద్ధి ప్రారంభకారి యస్య సిద్ధి, అనుకున్నటువంటి పనులలో అన్ని సిద్ధులు అనేటువంటివి కలుగుతాయి. అంటే కార్యజయము అనేటువంటిది ఈ యొక్క రాశి వారికి కలుగుతుంది. కుటుంబ సభ్యుల మధ్య చిన్నపాటి ఏమన్నా పొరపచ్చాలు కానీ ఇవి ఉన్నా కూడా అవి తొలగిపోతాయి. వారాంతం లోపల ఓపికతో వ్యవహరించండి. అన్ని విషయాల్లో కూడా ఆ పరిష్కారం అనేటువంటిది మీ మనస్సుకు మీకే తడుతుంది. పిల్లలు చదువుల విషయంలో కొంత ఆందోళన కలిగిన వారు ఆ వారాంతం లోపల కొంత పుంజుకునేటువంటి అవకాశం కనిపిస్తూ ఉన్నది. రియల్ ఎస్టేట్ మరియు టెక్నికల్ రంగాల్లో ఉన్నటువంటి వ్యాపారస్తులకి ఈ వారం లాభదాయకంగా ఉంటుంది. భాగస్వామ్యాల విషయంలో 1-2 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. అంతేకాకుండా ఉద్యోగంలో మీ పట్టుదల చూపిస్తారు. క్లిష్టమైనటువంటి యొక్క పనులను కూడా చాకచక్యంగా పూర్తి చేస్తారు. అయితే అధికారులతో మాట్లాడేటప్పుడు మాత్రం కొద్దిగా జాగ్రత్తలు వహించండి. ఎందుకంటే మీరు చేసినటువంటి యొక్క పనికి గుర్తింపు రావాలి అంటే వారి యొక్క ప్రశంస అనేటువంటిది అవసరము. కాబట్టి వారితో ప్రశంసలు పొందే విధంగా వారితో మీరు వ్యవహరించండి. ఆర్థికంగా ఈ వారం బాగుంటుంది. అప్పుల ఒత్తిడి నుండి కొంత ఉపశమనం కూడా లభిస్తుంది. ధైర్యంతో, మీరు మనోధైర్యంతో చేసేటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవి కొంత ఆటంకాన్ని కలగజేసినప్పటికీ కూడా అవి చివరన సిద్ధించేటువంటి అవకాశం అధికంగా గోచరిస్తున్నది. ఇవి ఉదర సంబంధమైనటువంటి విషయాల్లో, కడుపుకు సంబంధించినటువంటి విషయాల్లో కొంత అనారోగ్య సమస్యలు అనేటువంటివి ఈ రాశి వారిని పీడించవచ్చు. అయితే ముఖ్యంగా ఈ రాశి వారు మంగళవారం నాడు సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రాన్ని కనుక నిత్యము పారాయణ చేస్తే, లేదా మంగళవారం నాడైనా సరే ప్రత్యేకంగా పారాయణ చేస్తే వీరికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహంతో సర్వరోగ బాధలు కూడా తీరిపోయి అనుకున్నటువంటి పనులలో కార్యసిద్ధి అనేటువంటిది కలుగుతుంది.